అరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చురా వయసు ఏం కావాలో పన్నీరా బన్సా రవ్వ ఇడ్లీయా రెసిపీ. సో మన ఫస్ట్ ఆర్డర్ అయితే థాలీ ఆర్డర్ చేసాము. థాలీ వచ్చేసింది 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్లు వచ్చినాయి మొత్తం. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. సో ఈ వ్లాగ్ అయితే చైనాలో తీసింది కాదు, ఇది నాకు ఒక స్పెషల్ వ్లాగ్ అని చెప్పేసి. హైదరాబాద్ నుంచి మనం అయితే బెంగళూరు వెళ్ళబోయే వ్లాగ్ అనమాట. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రస్తుతానికైతే చైనాలోనే ఉన్నాను. సో ఎందుకు వెళ్ళాము అని చెప్పేసి అంటే మా పెద్దమ్మ కూతురు, మా అక్క అండ్ మా బావ అంటే 25 years వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇది నాకు చాలా స్పెషల్ అని చెప్పేసానండి. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళ పెళ్లి నుంచి, వాళ్ళ పెళ్లి చూపుల నుంచి ఎవ్రీథింగ్ ఆ జర్నీలో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. కాదు, ఒక సాడ్ పార్ట్ ఏంటి అని చెప్పేసి అంటే ఒక 10 years గ్యాప్ వచ్చింది. 10 years తర్వాత నేనైతే ఇప్పుడు వాళ్ళని కలవబోతున్నాను అనమాట. స్ట్రైట్ 10 years మధ్యలో ఆల్మోస్ట్ అంటే ఏమీ కమ్యూనికేషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి మేమైతే కలుసుకున్నాం అనమాట. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను ఏదో నాకు స్పెషల్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటాను అనమాట. సో ఈ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యలో వివాహ భోజనంలో భోజనం చేసుకుని అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో మా హోటల్ స్టే, ఆ ఫంక్షన్ ఇదంతా మనం పెట్టేస్తాం అనమాట. దీని తర్వాత వ్లాగ్లో బెంగళూరులో కొద్దిపాటి షాపింగ్ అండ్ వగేరా వగేరా అవన్నీ చూపించేస్తాను అనమాట. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం చూస్తున్నాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లెట్స్ గో ఇంటు ద వీడియో నా. ఒక్క నిమిషం మా ట్రిప్లో మనం పెట్టించి అన్నీ వెళ్ళిపో. ట్రిప్లో మనం తాగడానికి అయితే వాటర్ బాటిల్స్ మొత్తం ఫుల్ కాటన్ తీసేసుకున్నాం అనమాట. స్టార్ట్ అయ్యి ఒక 30 minutes అయింది అంతే. 5498 మనం డీజిల్ కొట్టిస్తుంటే 1500 వచ్చి కరెంట్ పోయిందంట. మళ్ళీ నెక్స్ట్ బంక్ వెళ్ళాలి. అసలు ఎంత సస్పీషియస్గా ఉందంటే దిగేటప్పటికి మనోడు 0 చెప్పలేదు. నేను జస్ట్ కార్ దిగి అక్కడికి వెళ్ళేటప్పటికే 200 కనిపించింది. దాని తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ 1500 దగ్గర ఆగిపోయి కరెంట్ పోయింది అన్నాడు. నాకైతే ఏం అర్థమైతే లేదు భయ్య. చూద్దాం. ఇక్కడే అనమాట ఎగ్జాక్ట్ 1500 దగ్గర ఆగిపోయింది. 2 hours డ్రైవ్ చేసాం మనం. 2 hours తర్వాత ప్రస్తుతానికైతే మనం కొత్త కోటకైతే వచ్చాం. కొత్త కోటలో బ్రేక్ఫాస్ట్ అయితే తిందామని చెప్పేసి ఆగాం అనమాట. రిస్క్ చేయొద్దు, ఓన్లీ ఇడ్లీ తిందాం అని చెప్పేసి ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇగో మన బండి అయితే రెస్ట్ తీసుకుంటుంది. లోపల వెళ్ళి ఇడ్లీ చూద్దాం ఒకసారి. సో ఇదే హోటల్ మనకి. మన ఏమంటారు, మన ఆర్డర్ అయితే ఇంకా రాలేదు. ఏం తీసుకొస్తాడో చూద్దాం. మనమైతే ఓన్లీ ఇడ్లీ చెప్పాం. అందరు ఆకలిస్తుందా? ఎవరు రెస్పాండెడ్ అయితే లేరు. మన అవునా, తిన్న తర్వాత ఎనర్జీ వస్తుందా? ఇక మన ఇడ్లీలు అయితే వచ్చినాయి. సూపర్. అందరు సేమ్ ఇడ్లీలా? పచ్చడి బాగుందా? అంటే పచ్చడి తినకు. ఎటువంటి టేస్ట్ ఎట్లుంది? అవునా, నేను ఇంకా తినలే. నాకు సింగిల్ ఇడ్లీ వచ్చింది. కారం అంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు. అమ్మ నీకెట్లుంది? ఇంకా తినలే. అండ్ బాగుందా ఇడ్లీ? బాగుందా? నల్ల రొంబ బాగుందా? వీళ్ళందరూ బాగుందని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను తినొచ్చు అంతే. అందుకే సింగిల్ ఇడ్లీ. అదేంటి ఇప్పుడు మరి టిఫిన్ తినేసాం కదా, లంచ్కి వెళ్దాం మళ్ళీ. ఓకే. అర్థమైందా? లేదంట. ఇక్కడ అక్కడికి వెళ్ళకుండా కర్నూలులో టీ తాగడానికి. కర్నూలులో వాడి పేరేంటి, ప్రకాష్ రాజ్ పేరు ఆ సినిమాలో గుర్తు రావట్లేదు. గుర్తు వస్తే కామెంట్ చేయండి. అమ్మ నువ్వు ఏం ఆర్డర్ ఇచ్చావు? వెజ్ థాలీ అంతే. ఇప్పుడు ఒక వెజ్ థాలీ ఒకటి, నా ఒకటి సరిపోతుంది.
సో ఇదైతే మనకి ఫ్రీగా ఇచ్చారు బాద్షా. సో మన ఫస్ట్ ఆర్డర్ అయితే థాలీ ఆర్డర్ చేసాము. థాలీ వచ్చేసింది 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్లు వచ్చినాయి మొత్తం. వీళ్ళకైతే ఫుడ్ వచ్చింది, వీళ్ళైతే తినేస్తున్నారు కూడా. నేను చిట్టి ముత్యాల బిర్యానీ ఆర్డర్ చేసా కానీ అది రాలేదు, లేదంట చిట్టి ముత్యాల బిర్యానీ. సో ఏం చెప్పాం మనం ఇప్పుడు వైశ్య? పొట్లం కీమా చెప్పాము. అవసరం చూడాలి. ఫుల్ ఆకలిలో పడి ఫుల్ తినేసి అసలు వీడియో తీయడం మర్చిపోయాను. సో తినేసాం, వివాహ భోజనంలో తినేసి ఇప్పుడైతే మనం బయలుదేరిపోతున్నాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 2 అవుతుంది. మరి బెంగళూరు వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో మనం అయితే చూసుకుందాం. టైం వచ్చేసి 7:30 అయింది. బెంగళూరు మా రిలేటివ్స్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం మేము. చాలా అంటే చాలా కష్టమైంది యాక్చువల్లీ. లెట్స్ గో అండ్ సీ నౌ. ఓకే 3 2 1. You scream, I scream for ice cream. Happy 25. గుడ్ మార్నింగ్ గైజ్. నిన్నైతే మనం వచ్చాము, నిన్న కొంచెం అంతా హడాడి చేసాము. ఇందాక పెట్టాను కదా, చూసారు కదా. సో ఇప్పుడైతే మార్నింగ్ లెగ్సి ఇలానే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అప్పుడు మనం రెడీ అవుతాము. ఇదే మేము తీసుకున్న రూము, ఒక ఫ్యామిలీ రూమ్ తీసుకున్నాము. మమ్మీ వాళ్ళకేమో అవతల ఉంది, సో ఇదేమో మేము తీసుకున్నాం. హాయ్. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. మేము తీసుకున్న హోటల్లో మాకు ఈ కూపన్స్ ఇచ్చారు. ఈ కూపన్స్ తీసుకుని ఈ హోటల్కి వచ్చాము, ఉడుపి ఉపహార అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి మనం తీసుకోవాలంట, ఏం కావాలంటే అది తీసుకోవాలంటే. ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి చూద్దాం. ఓ నైస్. అరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చురా వయసు, ఏం కావాలో. పన్నీరా, బన్సా, రవ్వ ఇడ్లీయా, బిసిబిల్లాబాతా, కర్డ్ వడానా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. సో తినేసి వచ్చాక ఇద్దరం ఇక్కడ ఒక సెలూన్ ఉందన్నమాట. మా హోటల్లోనే సెలూన్ ఉంది. తో కంటిన్యూ. తో సెలూన్లోనే మేము ఈ డిఫరెంట్ సర్వీసెస్ చేయించుకుంటున్నాం. ఏమేమి చేయించుకున్నాను నాకైతే ఇంకా తెలీదు. చూద్దాం ఏం చేయించుకుంటాను. అరే వైశ్య నిద్రపోతున్నావారా? టైం మసా. సో ట్రిమ్మింగ్ చేశారు, ట్రిమ్మింగ్ అయితే అయిపోయింది. ట్రిమ్మింగ్ అయిపోయినాక మనం ప్రస్తుతానికి హెడ్ మసాజ్ చేయించుకున్నాం. వైషు అదే పనిలో ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 minutes అయిందా వైషు? 30 minutes నుంచి అట్లుంది. నేనైతే ఇక్కడ ఉన్నా. స్టీమ్లో అయితే పెడుతున్నారు మనకి. రిలాక్సింగ్ ఉంది. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వేస్తున్నారు ఇలా. నేనే భయపడకండి, చూసి ఏదో వేస్తారు మనకైతే. వైషుకి కర్డ్ రైస్. సో యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ వచ్చాం కదా, బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఆ పని చేసుకుని ఈ పని చేసుకుని లాస్ట్కి వచ్చాక మేము కర్డ్ రైస్ ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. అక్కడ కూడా లంచ్ ఇక్కడ అండ్ అక్కడ కూడా చేస్తాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇప్పుడు లంచ్ అవుతుంది. సో ఈవెంట్కి అయితే రెడీ అయిపోయాము. ఈవెంట్కి రెడీ అయిపోయాక ఇది నా టైర్. ఒక్కొక్కరిని దిగుతున్నాము. అవును చేతులు పెట్టుకోలే, చేతులకి. సో అదే ఇక్కడి నుంచి చాలా దగ్గర, కానీ టైం పడుతుందంట. ఇద్దరు అసలు శారీస్ ఇంకేం. సో ఇదే మన రెస్టారెంట్, సారీ బ్యాంక్వెట్ హాల్ వెన్యూ. వెల్కమ్ 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 వెల్కమ్. హాయ్ సుష్మక్క. అరే అన్నిట్లో కనిపిస్తుంది. బావగారు అరుంధతి నక్షత్రం ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత చూపడానికి టైం కుదిరింది ఇప్పుడు. అక్కడ బల్లిబాసులు ఉన్నారు, బల్లిబాసులు ఉన్నారు అక్కడ అని చూపిస్తున్నాం. హాయ్ హాయ్.
You go that side. కానీ వెయ్యి నువ్వు దగ్గర నా దగ్గర గెలుపుని ఆయన ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చి తాను ఓడిపోయి ఈయన గెలిపించి ఆ గెలుపు 25 years ago, I was 11 years. వీళ్ళ పెళ్లిని నేను దగ్గరుండి చూసాను ఫ్రమ్ స్టేజ్ 1 టు ది సిల్వర్ జూబ్లీ అండ్ సో ఆన్. ఓకే, అందుకే ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ ద యంగెస్ట్ విట్నెస్. సో అలా మన ఉపన్యాసం సాగిందనమాట. బాగానే 6 నిమిషాల వరకు మనం స్పీచ్ అయితే ఇచ్చేసాము. ఆ స్పీచ్ మొత్తం అయితే ఇక్కడ పెడితే మనకి నడవదని చెప్పేసి ఏదో అలా 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 నడిపించేస్తున్నాను. నేను పండు, నేను ప్రశాంత్, హైదరాబాద్ నుంచి మీ అవినాష్ అని చెప్పేసి మేము ఇద్దరం వెళ్ళి ఆయన పరిచయం చేసుకున్నాము. అక్కడి నుంచి టిల్ డేట్ 25 years వరకు నాకు ఎవ్రీథింగ్ స్టిల్ నా కంటి ముందు జరిగింది ఇలా గుర్తుంది అనమాట, ఈజీ గుర్తుంది నాకు. సో అందుకే ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ ద యంగెస్ట్ విట్నెస్. ఇందాక I'm not asking about 25th birthday, 25th anniversary. You know one, Sagamantha వీరు చేసుకున్నారు. My mother and daddy, they also did. Excellent. Aapko bhi. No. If you're mistaken, I'm not talking about 25th birthday. I'm talking about 25th anniversary. 25th anniversary. Oh no. I have to get my eyes checked. Okay. So, What's the other one doing? Couple rings. అలా ఫుల్గా పార్టీ అయిపోయిన తర్వాత ఆడేసి పాడేసి తినేసి డాన్స్లు వేసేసి అయిపోయిన తర్వాత ఫైనలీ మనం అయితే ఒక కొల్లికి వచ్చాం అనమాట. ఆ డే అయితే అలా అయిపోయింది మంచి అసలు. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం చూద్దాం ఏముంటుందో. సో చూసారు కదా, ఈ వ్లాగ్ క్రిస్ప్ తీసిన చిన్న వ్లాగ్ అనమాట. నేను యాక్చువల్లీ ఆ ఈవెంట్ని మొత్తం కూడా నేను కవర్ చేశాను. ఆల్మోస్ట్ 40 minutes కంటెంట్ వచ్చింది. అది మనకి అంటే లైవ్ కాకుండా వాళ్ళకి ఎప్పుడైనా చూసుకోవడానికి వాళ్ళకి అప్లోడ్ అయితే చేసి ఇచ్చారనమాట. సో అది ఈ వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్ అయితే మనం బెంగళూరులో చేసిన కొన్ని నాస్టాల్జియా విషయాలు చూసుకుందాం. దాని తర్వాత మళ్ళీ బెంగళూరు నుంచి బయలుదేరి మనం రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు కర్నూలు ఆగాము, ఒక మంచి రెస్టారెంట్లో ఆగామన్నమాట. ఆ వ్లాగ్ కూడా ఉంటుంది. దాని తర్వాత అలా 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 మనకు కొన్ని వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. ఆ వ్లాగ్స్ అయితే చూసుకుందాం. మళ్ళీ చెప్పాను కదా, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆరు మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ వేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ ఛానల్ బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. బై గైస్.